హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే పిండి వంటలతో అయితే మేము ముందుకైతే వచ్చానమాట. చాలా రోజులైందండి పెండింగ్ పడింది వీడియో. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వాళ్ళు వచ్చారు, మేము కూడా వెళ్ళామన్నమాట పండగకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది అనమాట. మేము ఏమేమి ఆటలు ఆడామో మీతో షేర్ చేసుకుంటానండి. మధ్యలో చెప్తానన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. తర్వాత చిన్నగా కరివేపాకునైతే కట్ చేసుకోవాలి. కత్తెరతో కట్ చేసుకోండి, చాలా సన్నగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం వామ్ వేసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం తగినంత. మీరు ఎంత చేసుకుంటారో అంత క్వాంటిటీ అయితే వేసుకోండి. మేము ఎన్ని చేసుకున్నామో అంత తగ్గట్టుగా ఇక్కడైతే మా అమ్మ అయితే వేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ గోధుమ పిండిని అయితే జల్లించుకుంటుందన్నమాట. ఏమైనా పురుగులు కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పక్కకైతే వచ్చేస్తాయండి. అందుకోసం అనేసి ఇలా జల్లించుకోవాలి. ఎవరైనా కానీ మొత్తం అలానే వేసేయొద్దండి, తెచ్చి ఇలా జల్లించుకోండి. నేను శనగపిండి జల్లించుకునేది చెప్పలేదండి, శనగపిండి కూడా జల్లించుకోండి. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం పసుపు వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే కొంచెం కలర్ అనేది బాగా వస్తాయి అన్నమాట, కలర్ అయితే బాగుంటుంది. ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దండి, కొన్ని పోసుకోవాలి. ఇలా యాక్చువల్గా అక్కడే మాట్లాడామండి, కానీ రీసౌండ్ ఎక్కువ వస్తుందనేసి మరి మొత్తం తీసేసి నేను మరి ఫస్ట్ నుంచి వాయిస్ అయితే మాట్లాడుతున్నాను అనమాట. డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది, కానీ అక్కడ మొత్తం పిల్లల సౌండ్ ఇంకా అన్నీ వచ్చేసాయి అన్నమాట. అందుకోసం అనేసి మళ్ళీ మొత్తం తీసేసి మరి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇలా మొత్తం ముద్ద కట్టేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ బాగా నానించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఉండలు అయితే చేసుకోవాలి అన్నమాట. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇంట్లో అమ్మాయి లాగానే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడండి. మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళామన్నమాట పండగకి. పండగ అయితే హ్యాపీగా జరుపుకున్నామండి. ఇంకా పండగకి ఏమేమి ఆటలు ఆడామో నేనైతే చెప్తానండి. లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పలైతే రుద్దుకుంటున్నాం అన్నమాట. ఇలా రుద్దుకోవాలి. ఇంకా మేమైతే ఇంకా వంటలు చేసుకొని తినేసిన తర్వాత ఏదో ఒకటి ఆడతామండి. ఎక్కువ అంటే మేము చీటీలాటనే ఆడతామన్నమాట. అదే చాలా బాగుంటుంది అన్నమాట. చీటీలాట అయితే ఎక్సలెంట్గా టైంపాస్ అవుతుంది. ఇంకా మేమైతే మామూలుగా నవ్వమండి, అది ఆడితే మాత్రం ఇంకా నవ్వుడే ఉంటుంది అన్నమాట, అంత ఉంటుంది. ఇంకా ఇలా పేపర్స్ అయితే ఇలా పరుచుకోవాలి. పరుచుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం. ఇంకా చీటీల కాడైతే ఆపేసాను కదా. ఇంకా చీటీలాట అయితే మేము ప్రత్యేకంగా ఆడతామండి. ఇంకా ప్రతి సంక్రాంతికి వెళ్తాం కదా, చీటీలు ఆట ఆడండి మాకు అస్సలు ఇంకా ఆ రోజు గడిచినట్టేనే అనిపించదు మాకు. ఇంకా అస్సలు ఆ చీటీలు ఆట ఆడితే ఉంటుంది నవ్వుడే. ఇంకా నవ్వి ఇంకా తలనొప్పి రావాల్సిందే, అలా నవ్వుతామన్నమాట. అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆట అయితే మేము ఆడితే. ఇంకా తినంగానే ఇంకా ఫుల్ నవ్వేసుకుంటామండి. నవ్వేసుకున్న తర్వాత కొంతసేపు సాయంత్రం కాగానే కొంచెం టీ అయితే తాగుతామన్నమాట. మా అమ్మ అయితే పెట్టిస్తుందండి టీ. ఇంకా వేడివేడిగా టీ అయితే తాగుతాం అన్నమాట. మేమైతే ఇలా చేస్తామండి. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఇదే ఆట ఇష్టం అన్నమాట. అంటే నాకు ఒక్కదానికి కాదు, మా తమ్మునికి ఇష్టం, మా ఆయనకి ఇష్టం, మా అక్క వాళ్ళకి ఇష్టం, అందరికి ఇష్టమే.
కానీ ఎక్కువ అంటే నాకు ఇష్టం అన్నమాట. నేను అవుటే అన్నమాట గేమ్లో. అందుకోసం అనేసి మేము ఆ రోజైతే కేక్ తెచ్చి అందరికీ కేక్ తెచ్చి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అన్నమాట. అలా చేసుకున్నాము ఈ సంవత్సరం అయితే. మరి వచ్చే సంవత్సరం ఎలా చేసుకుంటామో తెలియదండి. ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాం. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలానే చేసుకుంటారా? అలా అయితే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ మా అక్క అత్తరాశలు ఒత్తుతుందనమాట. అక్కడైతే మా అమ్మ వేంపుతుందండి. నేను వీడియో తీస్తున్నాను అనమాట. షార్ట్ వీడియో లాగా తీసాను ఇది. ఓన్లీ దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. మేమైతే చాలా చేసాము పిండి వంటలు. అవన్నీ పెట్టలేనమాట. అందుకోసం అనేది ఈ రెండైతే పెట్టానండి. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కొంచెం వాచింగ్ టైం కావాలండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్ అండి.